కాకినాడ జిల్లా రమణయ్యపేటలో గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఏలేశ్వరం నుంచి పోలవరం జిల్లా గొంటువానిపాలెం వరకు రోడ్డు వేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకుడు లోతా రామారావు పాల్గొని మద్దతు తెలిపారు. అమరావతి సచివాలయంలో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. ఏపీ ఖాదీ గ్రామీణ పారిశ్రామికాభివృద్ధి బోర్డు అధికారులతో సమావేశం చేపట్టారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు యూనిట్ల ఏర్పాటుపై అధికారులు జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ నెల 18వ తేదీన రెడ్డిపేట గ్రామానికి చెందిన గంగ జమున అనే గర్భిణి మగ శిశువుకు జన్మనిచ్చింది. సరైన వాద్యం అందకపోవడంతోనే శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా జీజీ నడుకుడ గ్రామంలో అగ్గిమల్లన్న జాతర ఘనంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే మల్లన్నగా భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. ఇక బెల్లంతో తులాభారం వేస్తూ నైవేద్యాలను సమర్పిస్తున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీజేపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మున్సిపాలిటీ అధికారులు అభివృద్ధిని పక్కన పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ధనిక్ భారత్ లక్ష్యమన్నారు లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణరావు. దేశ ఆరోగ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన లాయిడ్ గ్రూప్ ధనిక్ భారత్ పేరుతో విద్యారంగంలోకి అడుగుపెట్టిందన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలిపి గ్రామంలోని ముత్యాలమ్మ గుడిలో 30 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను కాజేశారు దుండగులు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రాత్రి విద్యుత్ సరఫరాని ఆపివేసి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శలు కురిపించారు. కేటీఆర్ కు ఉస్మానియా యూనివర్సిటీకి పోయే దమ్ము లేదు, కానీ సీఎం రేవంత్ గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణని దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబమని ఆరోపణలు చేశారు. గాంధీ భవన్ లో టీపీసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్టేట్ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ హాజరయ్యారు.